మరి మూడవ మాట కుమారి సహోదరి మూడో మాట చెప్పాలని కోరుచున్నాము. అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్న మాట చెప్పి దేవుని గణపరచను. యోహాను 19:26. హిందూ సహోదరి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి దేవుడు కృప చూపించి ఈ యొక్క శుభ శుక్రవార దినమున ఈ రీతిగా మీతో కలిసి గడుపుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నైనా, స్తోత్రము, వందనాలయ్యా. పరిశుద్ధుడా, ఘనుడా, ఘనమైన దేవా, కృపలకు పాత్రుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ శుభ శుక్రవార దినమును మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు ఆనాడు నాయన అయా కొన్ని సంవత్సరముల క్రితమే నాయన నీ ప్రణాళికను బట్టి దేవా అయా మా కొరకు నీ ప్రాణమును పెట్టి నాయన నీ రక్తమును మా కొరకు ధారబోసి నాయన ఇదిగో ఈ భూలోకంలో మమ్మల్ని తప్పించుటకు నాయన నీ రాజ్యమును మమ్మల్ని చేర్చుటకు నాయన అయా మీరు చేసిన త్యాగమును నైనా ఇదిగో ఈ రీతిగా తలబోసుకుంటకునైనా జ్ఞాపకము చేసుకుంటకునైనా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మొదటి మాట ద్వారా మహిమ తెచ్చుకున్నావయ్యా, రెండో మాట ద్వారా మహిమ తెచ్చుకున్నావయ్యా. నిలబడుతున్నదే ఒట్టి దాన్ని, ఎన్నిక లేదని, జ్ఞానము లేదని, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు బాబు. నన్ను బట్టి నీ కృపను తక్కువ చేయకయ్యా. దయతో జ్ఞాపకము చేసుకుని పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. నువ్వు మాట్లాడితే మాట్లాడగలమయ్యా. అట్టి కృపను మాకు దయచేసి నీ జ్ఞానముతో దింపి నడిపించమని వచ్చిన బిడ్డలు మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకుని పరిశుద్ధాత్మదేవా మా అందరినీ ఏకాత్మతో మీరు నింపి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు తోడుగా ఉండి నాయన దీవెనకరంగా మేలుకరంగా నీ కృపకు పాత్రులుగా నీ కృపలో మేము నిలబట్టు కట్టి కృపనిచ్చి నడిపించమని నేను తగ్గించుకుంటున్నామని ఇచ్చిస్తాను. త్వరగా రన్న నజరేడైనా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూడో మాట అండి మనం చూసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. హల్లెలూయా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ యొక్క మూడో మాట ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఆ కల్వరి శిలువలో తన ప్రాణమును ధారపోయొచ్చు. అప్పటికే 4 దినాల నుంచి ఆయన చాలా వేదన పడుతూ తన శరీరము నల్లగొట్టబడుతూ గురువారం నైట్ నుంచి హింసించబడుతూ అనేక బాధలు పడుతూ అసలు ఆలోచన కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఆకాశముకి భూమికి మధ్య వేలాడబడుతూ ఆయన బాధ్యతని మర్చిపోలేదండి. ఈ మూడో మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఆయన ప్రేమని మర్చిపోలేదు, ఆయన బాధ్యతని మర్చిపోలేదు, ఆ బంధమును విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఈ లోకంలోకి మానవుని స్వరూపముగా ఈ భూలోకానికి వచ్చాడు కానీ దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు కానీ తండ్రి చిత్తమునకు అప్పగించుకున్నాడు కానీ ఆయన దైవ కుమారుడు అయినప్పటికీ ఈ భూలోకంలో మనుషులమైన మరి ఏ రీతిగా మనకైతే బాధ్యతలు కలిగి ఉన్నాయో అదే బాధ్యత ప్రభువైన వారు వహించి ఉన్నారు.
అదే బాధ్యత, అదే ప్రేమ ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినప్పటికీ ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే ఈ మాట ద్వారా తెలియజేస్తారంటే, నేను ఈ రీతిగా జీవించున్నాను గనుక మీరు కూడా అదే రీతిగా జీవించండి. ఆయన శ్రమలో, ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఎందుకంటే ఆ యొక్క సిలువ దగ్గర చూసినట్లయితే 4 స్త్రీలు ఉన్నారు. 4 స్త్రీలతో పాటు యోహాను గారు ఒక్కడైన శిష్యుడు. ఎంతమంది అండి? 12 మంది శిష్యుల్లో ఒక ఆయన నమ్మించి వెళ్ళిపోయాడు, అప్పగించి. కానీ 12 మంది శిష్యుల్లో ఎంతో ప్రాణముగా, అయ్యా నువ్వు లేకపోతే నేను లేను, అయ్యా నిన్ను ప్రేమించకుండా నేను ఉండలేను అన్న చెప్పిన వారు వెళ్ళిపోయారు. ఆయన ఎంబడి ఉన్నవారు వెళ్ళిపోయారు. ఆయన పెడితే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న వారు వెళ్ళిపోయారు. నమ్మకమైన వారు అనుకున్న వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బాధలో, భయంకరమైన మరణ స్థితిలో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అసలు ఆలోచనకి రాని యోహాను గారు, ఆ శిష్యుడు మరి ఎందుకు దేవుడిని అంతగా ప్రేమించి ఉన్నాడంటే, ఆయన తల్లి ఆ యొక్క సిలువ దగ్గర నిలబడి ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 19, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయినను మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద. హల్లెలూయా. ఏంటండి? మరియయు, వేరొక తల్లి, తన సహోదరి అయిన మరియయు, క్లోపా భార్య అయిన మరియయు, అందరూ మరియలే. హల్లెలూయా. మగ్దలేని మరియయు. 4 స్త్రీలు ఆ యొక్క సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆయనను వెంబడించిన వారు ఏమైపోయారో తెలియదు. 70 మంది వెంబడించిన గుంపు ఏమైపోయిందో తెలియదు. కానీ ఆ సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి, తన ప్రాణాపాయ స్థితి వచ్చేటప్పటికి, అదిగో భయంకరమైన నిందలు, అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చేటప్పటికి ఏమైపోయారండి? నమ్మిన వారు విడిచిపెట్టేశారు. 4 స్త్రీలు ఆ స్థలంలో ఉన్నప్పటికీ కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ యొక్క శిష్యుని ప్రేమించాడు గనుక. హల్లెలూయా. స్వలోమి కూడా ఉందంటండి అక్కడ. హల్లెలూయా. ఏంటండి? మార్కు సువార్తలో తెలియజేయబడినట్టు ఆ యొక్క మార్కు సువార్త 15:39లోను అక్కడ ఆయన ఎదుటంట స్వలోమి. హల్లెలూయా. హల్లెలూయా. 2 కుమారుల తల్లి, అందరూ కుమారులు కలిగిన, బిడ్డలు కలిగిన తల్లులే ఆ స్థలంలో నిలబడి ఉన్నారు. కానీ ఏడుస్తున్నారు, ఆయనను చూసి ఎంతగానో రోధిస్తున్నారు, ఆయనను చూసి ఎంతగానో బాధపడుతున్నారు ఈ స్త్రీలు. కానీ దేవుడు ప్రత్యేకముగా తన శిష్యుని ప్రేమించాడండి. తన శిష్యుల్లో నమ్మకత్వాన్ని చూశాడండి. తన శిష్యుల్లో ఎన్ని నిందిస్తున్నా, ఎన్ని హింసిస్తున్నా, అదిగో ప్రాణము పోతున్న పరిస్థితులు వస్తున్నప్పటికీ భయము లేకుండా, ఏంటంటే ప్రాణము పోయే పరిస్థితి శిష్యులకు కూడా వచ్చింది. అబద్ధమాడి వెళ్ళిపోయారు. కానీ శిష్యుడు తన ప్రాణము పోతాదని తెలిసినప్పటికీ యేసుని విడిచిపెట్టకుండా ఆ సిలువ ఎద్ద యేసుతో పాటు నిలబడి ఉన్నాడు. మరణము వరకు నిలిచి ఉన్నాడండి శిష్యుడు. నమ్మకము. యేసయ్య చూశాడు, ఆ నమ్మకమును చూశాడు. తన తల్లి ఏ రీతిగా అయితే తన బాధ్యత, ఏ రీతిగా అయితే 30 సంవత్సరములు ఏ రీతిగా అయితే తను జీవించాడు, 3 సంవత్సరాలు దేవుని సేవ ఏ రీతిగా అయితే జరిగించాడు, 12 సంవత్సరముల నుంచి తను ఏ రీతిగా అయితే దేవాలయంలో బోధిస్తున్నాడో ఆ మరియమ్మ గారు గమనిస్తున్నారు, చూస్తున్నారు, అన్ని ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ ఆ సమయంలో ఎంతైనప్పుడు దైవ కుమారుడైనప్పటికీ, ఎన్నో నిందలు పడినప్పటికీ మరియమ్మ గారు ఏమైనా తేలిగ్గా కన్నారండి? కాదు కదండి. తన చక్కని సంసారంతో కన్నారండి? లేదు కదండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సెలవీయగా, దేవుని దూత ఆజ్ఞ ఇయ్యగా, పరిశుద్ధాత్మతో నింపబడి కదండి, ఆ ఆత్మకు స్వీకరించబట్టు కూడా, దేవుని చిత్తమును చేయుటకు కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చింది ఆ తల్లి. అన్ని నిందలు, అన్ని శోధనలు, అన్ని అపాయకరమైన స్థితిలో, ఆయన జననము కూడా జన్మించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా వెనకం చేయలేదు. భర్త విడిచిపెడుతున్నప్పటికీ, మోసము చేయాలనుకున్నప్పటికీ దేవుడే మళ్ళీ కలగజేసుకుని దేవుని దూతను పంపించి భయమును పుట్టించాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఆ తల్లిని ఆనాడు విడిచిపెట్టలేదు. అన్ని తలబోసుకుంటున్న తల్లిని, ఎంతగానో ఏడుస్తున్న తల్లిని, ఎంతగానో దుఃఖిస్తున్న తల్లిని చూసి ఉన్నాడు దేవుడు. అదిగో నా బాధ్యత, ఆయన బాధ్యత మర్చిపోకుండా తన శిష్యుడికి, ప్రేమైన యోహాను గారైన తన శిష్యునికి
తల్లిని అప్పగించాడు. తల్లిని అప్పగించగా ఆ తల్లి అది అప్పుడు మొదలుకొని తన ఇంట చేర్చుకున్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ప్రేమించేది? నిజమైన స్నేహితుడు. మనల్ని ప్రేమిస్తాను, ఇగో నీవంటే నాకు చాలా ఇష్టము, ఇదిగో నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇదిగో నా ఆపదలో నీవే దిక్కు, ఇదిగో నేనున్నప్పుడు ఎన్నో పరిస్థితులు నన్ను ఆదుకున్నావు కదా అన్నవారు కాదండి. మనం సాయం చేసిన వారు మనల్ని మోసం చేయొచ్చు, మనం నమ్మిన వారు మనల్ని గేలి చేయొచ్చు, నీవే నాకు సమస్తం అనుకున్న వారు మనల్ని విడిచిపెట్టేయచ్చు, గేలి చేయొచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కుటుంబములు ఎలివేయచ్చు. కానీ దేవాతి దేవుడు మట్టికి అటువంటి పరిస్థితిని కలిగి ఉండలేదండి. ఆయన నేర్పిస్తున్నాడు, ఇదిగో నేను ఈ సిలువలో నేను మీకు నేర్పిస్తున్న మాట, ఇదిగో ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న నా బాధ్యతను, నా తల్లి పక్షాన్ని ఉన్న నా బాధ్యతను నేను మర్చిపోలేదు. అందుకనే శిష్యుడైన యోహాను గారు అంటున్నాడు, ఇదిగో ఆయన సెలవిస్తున్నాడు, నిజమైన స్నేహితుడి విడువక ప్రేమించును. హల్లెలూయా. ఈ లోకల్ ఎంతో మంది స్నేహితులున్నా మనల్ని మోసం చేసేవారే ఉంటారు, గాయపరిచేవారే ఉంటారు, ఏంటండి గేలి చేసేవారు ఉంటారు. ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత దేవునికి సమీపంగా ఉన్నా, కొన్ని పరిస్థితులు బట్టి దూరం అయిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కానీ ఎవరు విడిచిపెట్టడంటండి? దేవుడు విడిచిపెట్టాడు. దేవునికి స్నేహితులుగా మనం ఉంటే ఆయన నిజముగా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ సిలువలో తన శిష్యుని విడిచిపెట్టినట్లుగా, ఆ శిష్యునికి బాధ్యత ఇచ్చినట్లుగా ఆయన మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా నిజమైన ప్రేమకు గుర్తుగా మనం నిలబడి ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఇది నిజం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2:35 వచనం చూసుకుందాం. ఆ తల్లి మరి ఆయన పుట్టగానే, హల్లెలూయా, ఏంటండి లూకా సువార్తలో 2వ అధ్యాయం 35వ వచనంలో సుమియోను గారు మన మధ్యన ఉన్నారు కదండి. ఆయన పుట్టగానే తన తల్లికి ఒక మాట చెప్తున్నాడు, అమ్మా నీ కుమారుడు పుట్టి ఉన్నాడు కనుక దీవించబడతా. అన్ని దీవెనలు వచనములు వచ్చినప్పటికి బాధాకరమైన ఒక మాట ఆ తల్లితో చెప్పినప్పటికి మరియు హల్లెలూయా, ఏంటండి సుమియోను గారు చెప్తున్నారు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయినా మరియకు చెప్తున్నాడండి. ఆయన చూచి చనిపోదాం ఆ చివరి గడియ వరకు, ఆయన పుట్టినంత వరకు సుమియోను గారు ఎదురు చూశారు, ఎంతగానో ఎదురు చూశారు. ఆయన పుట్టి ఉన్నాడు, ఆయన చేతుల్లోకి వచ్చి ఉన్నాడు, ఆయన దీవించాడు, ప్రార్థించాడు. కానీ తల్లితో ఒక మాట, ప్రవచన వాక్కు రూపములో ఆ తల్లితో ఒక మాట చెప్తున్నాడు. ఏంటండి? హల్లెలూయా. నీ హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకెళ్ళబోతుంది. హల్లెలూయా. ఎవరైనా తట్టుకుంటారండి? పుట్టిన వెంటనే ఇదిగో నీ కుమారుడు పుట్టగానే నీ చేతిలో పెట్టగానే ఎంతో సంతోషం అనిపిస్తుందో బిడ్డలు చూడగానే. కానీ ఆ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ఈయన పుట్టినందుకు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకెళ్ళబోతుంది. హల్లెలూయా. ఏంటండి? ఆయన పుట్టినందుకు, ఆయన పుట్టగానే ఆ ప్రవచన వాకు ఆ సుమియోను ప్రవక్తలోంచి రాగానే మరియమ్మ గారు ఎంత తల్లడిల్లిపోయారు. ఎంత తల్లైనప్పటికీ ఈ భూలోకములో, ఎంత ఆయన దేవుడైనప్పటికీ ఆయన గర్భములోంచి బయటకు వచ్చి ఉన్నాడు కదండి. పేగుబంధం ఉంటది కదా. హల్లెలూయా కదండి. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినప్పటికీ ఆ తల్లి ఎంతగా కుమిలిపోయి ఉంటుండొచ్చు ఆ మాటకి కదండి. అంత వేదన అప్పటి నుంచి, ఆయన పుట్టిక మొదలు కానించే తల్లి వేదన పడింది. అంతేగాని దేవుని మట్టికి విడిచిపెట్టిందండి? కుమారుని విడిచిపెట్టిందండి? కుమారుని నిర్లక్ష్యం పెట్టలేదండి. ఆ తల్లి ఆ రీతిగా ఉంది కనుకనే ఒక ఖడ్గము ఈయనను కనినందుక. ఏంటండి? మనము దేవుని సన్నిధికి వస్తే దీవించబడతాం, దేవుని సన్నిధికి వస్తే రక్షించబడతాం, దేవుని సన్నిధికి వస్తే ఏవేవో జరిగిపోతాయి అని చెప్పే బోధలకి యొగ్గి వెళ్ళిన వారు, ఎన్నో మోసపోయిన వారు ఉన్నారు. కానీ నిజమైన సువార్త ప్రకటించబడుకు, నిజమైన దేవుని వార్త ప్రకటించబడుతుంది. ఈ యొక్క అంచె దినముల్లో, ఈ యొక్క భయంకరమైన దినముల్లో ఏ వార్త ప్రకటించబడుతుందంటే, నువ్వు దేవుని ఎదుట నిలబడితే, పరిశుద్ధాత్మ చేతితో కనుక నువ్వు నిలబడి ఉంటే, ఆనాడు ఆది అపోస్తలులు ఏ రీతిగా అయితే ఆ యొక్క వార్తను వింటున్నారో, ఆ యొక్క సేవకులు ప్రకటిస్తున్నప్పుడు, బలమైన సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, పౌలు గారిని కొడుతున్నప్పుడు, పౌలు గారిని తరుముతున్నప్పుడు, ఆ యొక్క
తిమోతి గారు వెళుతున్నప్పుడు పరుగులేడుతూ ప్రకటించారండి, రక్షించబడండి, రక్షించబడండి, రక్షించబడండి అని. అదే సువార్త, అదే వార్త ఈ చివరి దినముల్లో ప్రకటించబడుటకు సేవకులు సిద్ధపడుతున్నారు. సేవకులు మరణాలకు అప్పగించబడుతున్నారు. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయే, ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయి, కానీ రాబోయే సంవత్సరం నువ్వు ఉంటావో నేనుంటానో తెలియదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆనాడు ప్రవక్తలైన వారు, ఆనాడు దేవుని యొక్క నీడ పడితే స్వస్థత పొందిన వారు, ఆయన యొక్క నీడ నడికట్టు తగిలితే దెయ్యములు వెళ్ళిపోయిన వారు, ఆయన మాట సెలవియ్యగా దెయ్యములు దురాత్మలు పట్టిన వారు విడిచిపెట్టిన వెళ్ళిన వారు సేవకులు పరుగులెడుతున్నారండి. అపోస్తులే పరుగులెట్టారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా దేవుని సువార్తను విడిచిపెట్టలేదు. ఆనాడు అపోస్తులు ఏ రీతిగా ప్రకటించారు, ఏ రీతిగా అయితే వారు రక్షించారు, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామమును అనేక మందిని కట్టుతూ, ఈ గ్రామములో కట్టబడి, ఈ గ్రామంలో రక్షించబడి ఇంకొక ప్రాంతము తిరుగుతూ ప్రకటించారు. అదే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. అదే సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడండి నిలబడేవారు, ఇప్పుడండి దేవునికి దగ్గరగా ఉండేవారు, ఇప్పుడండి దేవునికి సాక్షులుగా మేము ఉంటాము అన్నవారు కావాలండి. ఆ సిలువను గూర్చిన వార్త చెప్పుకుంటున్నాం, ఆ సిలువలో ఉన్న దొంగ కోసం చెప్పుకున్నాం. ఆ సిలువలో దొంగ మరి ఏ రీతిగా అయితే రక్షించబడ్డాడు, రెప్పపాటున రక్షించబడ్డాడు. రెప్పపాటున అయ్యా నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు, ఆయన పరలోకంలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. సంవత్సరములు ఆయన సన్నిధిలో గడిపిన వారు ఏమైపోతారో తెలియదు, కానీ ఆయన వచ్చేటప్పుడు రెప్పపాటున రక్షించబడిన వారే ఎక్కువ ఉన్నారండి. రెప్పపాటున అనేక శ్రమల్లో ఆయనకు దగ్గరయ్యే వారే ఎక్కువ ఉన్నారండి. హల్లెలూయా. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో రక్షించబడిన మనము కూడా ఇక్కడ వరకు ఉన్న ఆ భక్తి వేరు, ముందెళ్తున్న పరిస్థితులు వేరండి. ఆ యొక్క సిలువలో ఎందుకని ప్రాణాలు పోతాయన్న తన శిష్యులు ఒక్కరే, ఎందుకని 5గురు ఆ సిలువ యొద్ద నిలబడి ఉన్నారు? వేల మంది లేరా? ఆయన వెంబడించిన వారు లేరా? జన సమూహము లేదా? 70 మంది గుంపు ఏమైపోయారండి? హల్లెలూయా. మరణ సమయము వచ్చేటప్పటికి 5గురు నిలబడినట్లుగా మనము కూడా వస్తుంది ఒక సమయము. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే, ఆయన మన పోకడ ముందైతే దేవుని కొరకు నిలబడే శక్తి ఉందా? దేవుని యొక్క వాక్యము వెళ్తున్నప్పుడు, దేవుని దాసులు సరిచేయటప్పుడు, మనల్ని సరిచేస్తున్నప్పుడు ఒప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను గద్దిస్తున్నప్పుడు లోబడదామండి. దేవుని కొరకు నిలబడదాం, రక్షించబడదాం. రక్షించబడిన మనము మన రక్షణను కాపాడుకుందాం. ఈ భయంకరమైన దినాల్లో మరి భయంకరమైన పరిస్థితుల్లో నిలబడి ఉండి దేవుని కొరకు, ఎందుకంటే ఇప్పుడు దాకా దేవుని బిడ్డలమని చెప్పుకున్నాం, క్రైస్తవులని మన కుటుంబాలని పేరు పెట్టుకున్నాం. రెప్పపాటు నిడవబడితే మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మన యొక్క స్థానములో వేరే వారా? అక్కడ సిలువ వేస్తున్నారు, అక్కడ అనేక మంది సైనికులు ఉన్నారు, కానీ ఒక్క సైనికుడు, దేవుడు దర్శించబడ్డాడు. ఆ సైనికుడు ఈయన నిజముగా దేవుని కుమారుడే. అన్యుడండి సైనికుడు, అన్యుడు. సైనికుడు గుద్ది ఉన్నాడు, సైనికుడు ఎంతగానో హింసించి ఉన్నాడు. హింసించబడిన సైనికుడు, అన్యుడైన సైనికుడు, ఆ శతాధిపతే ఆ సిలువలో ఉండగా దర్శించబడితే ఇంకెన్ని సంవత్సరాలు దర్శించబడకుండా, ఎన్ని సంవత్సరాలు విడిపించబడకుండా, ఎన్ని సంవత్సరాలు దేవుని ప్రేమను ఎరిగి ఉన్నామనుకుంటూ మనం మోసపుచ్చుకుంటూ గడుపుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చూసుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22-25. దేవుని యొక్క చిత్తము తెలియజేస్తున్నాడు ఈ మాట ద్వారా. ఏంటంటే తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. హల్లెలూయా. ఏంటండి? తండ్రి ఉపదేశమును మరవద్దు. నీ తల్లి ముదిమి వచ్చినప్పుడు తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే ఈ రోజులు చూసినట్లయితే ఎక్కడ చూసినా, రోడ్డు పక్కన చూసినా, బస్ స్టాండ్ లో చూసినా, ఏడారి స్థలాల్లో చూసినా తీసుకొస్తున్నారు, ఒక సంచి ఆమె చేతిలో పెడుతున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారు లేవలేని స్థితి, కదలలేని స్థితి, తినలేని స్థితి, ఏంటండి కూర్చుంటే లేవలేని స్థితిలో, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో తల్లిని విడిచిపెడుతున్నారు. ఎందుకనంటే దేవుని ప్రేమ వారిలో
దేవుని ఎరిగిన వారా, దేవుని ఎరిగిన వారు కూడా అదే స్థితిలో నడుస్తున్నారండి. ఆ యొక్క సిలువలో దేవుడు మనకు చూపించిన ఆ యొక్క మాదిరి ఏంటంటే, ఇదిగో నా బాధ్యతను నేను మర్చిపోలేదు. ఎంతో ఇష్టడైన, ఎంతగానో శిష్యుని ప్రేమించిన యోహానుకి తల్లిని అప్పగించినట్లుగా ముదిమి వచ్చే వరకు వారు మనల్ని కన్నారు కదా, మనల్ని పెంచారు కదా, మనల్ని ఒక బాధ్యతగా చేశారు కదా. మనం ఈ రీతిగా ఉన్నామంటే వారి చూసినా వారు పెంచిన ప్రేమే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆ తల్లి లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆ తండ్రి లేకపోతే మన పరిస్థితి? రెక్కలు వచ్చినాక, గూడు కట్టుకున్నాక మనల్ని పెంచిన గూడునే విడిచిపెట్టేస్తున్నాం, చెదరగొట్టేస్తున్నాం, బాధ పెడుతున్నాం, వారికి కన్నీరే మిగులుస్తున్నారు. హల్లెలూయా. దయచేసి తల్లిదండ్రులైన వారిని ముదిమి వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్య పెట్టొద్దు. హల్లెలూయా. ఏంటండి, నిర్లక్ష్యం చేసే వారిగా ఉండొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సిలువలో ఉండే దేవాతి దేవుడు మనకు చూపిస్తున్న మాదిరండి. ఆయన ప్రేమను విడిచిపెట్టలేదు, మాదిరిని కూడా విడిచిపెట్టలేదు. మనము కూడా మన యొక్క ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి వృద్ధాప్యమందు, ఎప్పుడండి వారు అన్ని మంచిగా ఉన్నప్పుడు మనం చూసింది ఏం లెక్క రాదండి. వారు వృద్ధాప్యముకు వచ్చినప్పుడు వారి యందు మనము ప్రేమ కలిగి ఉందాం. మన చేతనైతే వారిని తీసుకొచ్చి బాధ్యతగా మనం ఏ సమయం వరకు వారు బాధ్యత వహించాలో ఆ సమయం వరకు బాధ్యత వహించుటకు మనందరం ఏకమవుదాం. భార్య భర్తలుగా ఏకమవ్వండి. ఒకవేళ వినని కోడలైతే చెప్పండి, వినని ఒకవేళ కొడుకైతే తల్లిగా మీరు చెప్పండి. మన తల్లి అయితే మనం విడిచిపెడతామా? హల్లెలూయా. ఏంటండి, మన తల్లి అయితే మనం విడిచిపెట్టాం కదా, మరి మన అత్తను ఎందుకు విడిచిపెట్టాలి? హల్లెలూయా కదండి. తల్లిని ప్రేమించినట్లుగా అత్తను ప్రేమించండి. తల్లిని ప్రేమించినట్లుగానే అల్లుడైన వారు కొడుకుల్లాగా ప్రేమించండి. ఎందుకంటే దేవుడు మనకు మాదిరిని చూపించాడు, ఆయన ప్రేమను చూపించాడు. ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉండి ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. మరి మనకు కూడా సమృద్ధిని ఇచ్చారే, చక్కని కుటుంబాన్ని కట్టారే, చక్కగా బాధ్యతగా చదివించారే, చక్కని ఉన్నతమైన ఏదో తగినంతలో మనలో బ్రతుకుటకు వారు కూడా సహకారులుగా ఉన్నారు కదా. మర్చిపోదామా? మర్చిపోద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 8:30. రోమపత్రిక, నీవు దీర్ఘాయుష్మంతుడవుటకు నీ క్షేమము కలిగినట్లు నీ తల్లిదండ్రిని సన్మానింపుము. ఈ లోకములో సుఖముతో గడపాలన్న నీ తల్లిని ప్రేమించాలి. మనము సుఖముగా మన యొక్క అభివృద్ధి కలిగి క్షేమంగా మన కుటుంబము ఉండాలన్నా, మన ఆయుష్ పెరగాలన్నా మన తల్లిదండ్రులను సన్మానించాలి. చాలా మంది నేర్చుకున్నారు, తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఒక సాల్వ తెచ్చి, తల్లిదండ్రులు సన్మానించడం అంటే 10 మందిలో చూసినట్లు గొప్పలు కాదండి. హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏ రీతిగా బాధ్యత మన పక్షంగా వారు వహించారో, మనకు 30-40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేదాకా ఏ రీతిగా బాధ్యతగా పెంచి ఉన్నారో, వారి సమయం వచ్చేటప్పటికి మనము కూడా ప్రేమిద్దాం, తల్లిదండ్రులు సన్మానిద్దాం. తల్లిదండ్రులు సుఖముగా వారిని ఏ రీతిగా సంతోష పెట్టాలో, వారు ఏ రీతిగా చూస్తే వారు ఏ రీతిగా సంతోషంగా ఉంటారో ఆ రీతిగా చూద్దామండి. హల్లెలూయా. స్త్రీలైన వారు మనందరం అట్టి ప్రేమ కలిగి ఉంటే ఎంత గొప్ప సమాధానం అండి. హల్లెలూయా కదండి. కోడలైన వారు మన అందరము అట్టి ప్రేమ కలిగి ఉంటే ఆ కుటుంబాలు ఎంత నెమ్మదండి. హల్లెలూయా కదండి. అందుకనే మనము దీర్ఘాయుష్మంతులు అగున్నట్లుగా, ఎందుకంటే ఈ రోజు మనము చూస్తే మన పిల్లలు మనల్ని చూస్తారు, మనం వారిని చూడకపోతే మన పిల్లలు ఏ దీతితో అదే వస్తారు. జాగ్రత్త. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ 3వ మాట ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, తల్లిదండ్రులని మనం సన్మానిద్దాం, తల్లిదండ్రులు ప్రేమగా బాధ్యతగా చూద్దాం. ఏ రీతిగా సిలువలో తన బాధ్యతని దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. ముదిమి వచ్చినప్పుడు నిర్లక్ష్యము పెట్టొద్దు. హల్లెలూయా. ద్వితోపదేశకాండము 5:16 చూసుకుందాము. దేవుడు సెలవిచ్చినట్లుగా మనము సుఖముగా ఉండినట్లుగా వారిని ప్రేమిద్దామండి. సుఖముగా ఉండినట్లుగా వారిని పోషించేవారిగా, ఎందుకంటే వారు మనం పోషించారు కనుక వారి సమయం వచ్చినప్పుడు మనము కూడా వారిని పోషించి పెంచు విధముగా, హల్లెలూయా, అట్టి వారిగా మనము కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూసుకో. హల్లెలూయా. ఏంటండి, మన తల్లిని తండ్రిని మన దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. ఆయన ఇన్ని ఆజ్ఞలు మనము నెరవేర్చలేమని 2 ఆజ్ఞల్ని తీసుకొచ్చాడు కదండి. ఆయన ఆజ్ఞను మనము ప్రేమించాలి, తల్లిదండ్రులను మనము సన్మానించాలి.
ఈ రెండు గనక మనం కలిగి ఉంటే గనక దేవునికి దగ్గరగా ఉంటాము, కుటుంబాల్లో సమాధానం ఉంటది, మన బాధ్యత కలిగి ఉంటాము. హల్లెలూయా. మన బాధ్యతని మర్చిపోయేవారుగా మనము ఉండము. హల్లెలూయా. మత్తయి సువార్త 27:55 చూసుకుని ముగించుకుందామండి. మత్తయి సువార్త 27:55. హల్లెలూయా. ఏంటండి, అనేక మంది స్త్రీలు ఉన్నారంట. ఆ స్త్రీలలో 5 స్త్రీలు ఇక్కడ కూడా చూసినట్లయితే కదండి, ఒక్కొక్కరు అనేక మంది పరిచారము చేయించు ఉన్నారు, యేసయ్యకి వెంబడించు వారుగా ఉన్నారు, ఆ యొక్క పనిలో సహకారులుగా ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు మొదలుకున్న ఒక 5-4 స్త్రీలు మట్టికి దేవుణ్ణి మరణము వచ్చేంత వరకు, ఆయన ప్రాణము పోయేంత వరకు, ఆ సిలువలో ఎన్నో త్యాగము అయినప్పటి వరకు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. అటువంటి స్త్రీలలో, అటువంటి బాధ్యత కలిగిన వారుగా, అటువంటి వారు కూడా ప్రయాసపడినట్లుగా మనము కలిగి ఉన్న మనకిచ్చిన పనిని కూడా బాధ్యతగా చేయొచ్చు. హల్లెలూయా. ఆ రీతిగా ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే విడిచిపెట్టలేదు, ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే ఉపచారం చేయించున్నారు, ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే పనిలో శక్తి లోపముగా చేస్తున్నారు, ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే నమ్మకంగా ఉన్నారు, ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే దేవుని యొక్క శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళ ప్రాణములు పోతున్నాయని తెలిసినప్పటికీ వెనకంచేయలేదండి. అట్టి స్త్రీలుగా నిలబడు వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అపోస్తుల బోధలో నిలబడితేనే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూనే ఆ యొక్క కార్యము చేయుటకు నువ్వు నేను నిలబడి ఉంటాము. అటువారుగా మనం నడుచుకుందాము. ఎందుకంటే తల్లిని ఏ రీతిగా ప్రేమించాలో, తల్లిని ఏ రీతిగా సన్మానించాలో, తల్లి పక్షంగా ఏ రీతిగా నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు, ముదిమి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఏ రీతిగా ఉండకూడదు. జీవము కలిగిన దేవుని సంఘమైన ఈ తల్లి విషయములో హల్లెలూయా. ఎందుకని చెప్తున్నట్టే, 7 దెయ్యములు పట్టిన ఏంటండి మరియా, మగ్దలేని మరియా, ఆమెకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని విడిచిపెట్టలేదంట. దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప మేలును బట్టి ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు ఆయన ఎత్తుకుని పోవాలని వెళ్ళిపోయిందంటండి. ఆవిడ పాపాత్మురాలైన స్త్రీ, ఆయన పాపంలో క్షమించుటకు కారకుడుగా ఉన్నందుకు ఆయన విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు కూడా బైబిల్లో ఉన్నవారు, వారి యొక్క జీవితము వారు చూస్తే పరిస్థితులు బాగోలేని వారే దేవుని పని చేసిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎందుకు విడిచిపెట్టలేదు? కృతజ్ఞత కలిగి యేసయ్యను వెంబడించినట్లుగా మరి జీవము కలిగిన ఈ తల్లి, యెరూషలేము అనే సంఘం అనే ఈ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు దయచేసి. ఎన్నో మేలులు పొందుకున్నాం, ఎన్నో కార్యాలు చూసి ఉన్నాము, ఎన్నో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మరణ పోరాటములు మన కుటుంబంలో వెళుతున్నప్పుడు విడిపించాడే, రక్షించాడే, సంఘముగా కట్టాడే, కుటుంబాలుగా కట్టాడే, బిడ్డలుగా సంతోషంగా గడుపుటకు ఆయన కృపనిచ్చాడే. యెరూషలేము అనే ఈ తల్లిని నిర్లక్ష్యము చేస్తే, యెరూషలేము అనే ఈ తల్లిని ముదిమి వచ్చు ఆయన రాకడకు సిద్ధపరుచున్న ఈ సంఘమును పాడు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోడు. దేవుని యొక్క జీవము కలిగిన ఈ యొక్క సంఘము విషయములో కూడా నీ తల్లి పక్షంగా ఏ రీతిగా అయితే జాగ్రత్త చెప్తున్నాడో దేవుడు, యెరూషలేము అనే ఈ తల్లి, యెరూషలేము అనే సంఘం అనే ఈ తల్లి విషయములో జాగ్రత్త కలిగి ఉండండి. మాట ద్వారానా జాగ్రత్త. అప్పుడు చూసి చూడనట్టు విడిచిపెట్టాడు దేవుడు, ఇప్పుడు విడిచిపెట్టాడు. మీరు అక్కడ మాట్లాడుతున్నది ఇక్కడ వినబడట్లేదు అనుకుంటున్నారు. అన్యుడైన కొర్నేలికు దర్శనముల దేవుడు మాట్లాడినట్లుగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించి చూడండి. ఏమిటని ఆయన తెలియజేసే దేవుడు. నిమ్మలంగా ఉన్నాం, పరిస్థితి మనకు చక్కగా ఉంది, దేవుడు చూపించిన దర్శనాలు చూస్తే భయం పుడుతుంది, నిద్రలు ఉండట్లేదండి, ఎప్పుడు మోకరించిన కన్నీరు ఆగట్లేదండి. ఎందుకని మరి ఇంత నిశ్చింతగా? మన ముందుంది ప్రశాంతమైన దినములా దేవుని సేవకుల కొరకు, జీవము కలిగిన ఈ సంఘము విషయములో, జీవము కలిగిన ఆ యొక్క రాజ్యములకు సిద్ధపరిచిన సేవకుల విషయములో ప్రార్థించేవారు కావాలండి. ఆ తల్లి ఏ రీతిగా ఎన్నో అవమానాలు పొంది ఉండి నిలబడి ఉందో
ఈ సంఘము కొరకు అట్టివారు కావాలి. యెరూషలేము అనే ఈ సంఘము కొరకు, జీవము కలిగిన సంఘమనే ఈ సియోను కొరకు ప్రార్థించేవారు కావాలి, ప్రయాసపడేవారు కావాలి. ఆయన ఏ రీతిగా అయితే సిలువలో ఉండే తన తల్లిని అప్పగించాడో కొన్ని సంఘాలను అప్పగిస్తున్నాడు దేవుడు. తోడేళ్ల చేతికి కొన్ని సంఘాలను అప్పగిస్తున్నాడు. చీల్చబట్టుకు కొంతమంది సేవకులు అప్పగించబడుతున్నారు. ఆయన రాకడలో ఇవన్నీ జరుగుతాయని దేవుని చిత్తమని దేవుడికి తెలుసు. ఆయన బిడ్డలైన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బహు జాగ్రత్తగా భయం కలిగి భక్తిని కాపాడుకుంటూ, రక్షణ కాపాడుకుంటూ, ఆయన కుటుంబానికి ఇచ్చిన పరిస్థితులన్నిటిని బట్టి విడిపించబడుతూ, ఆయన కొరకు నిలబడి ఉండుటకు, ఆయన కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయుటకు. కొన్నేళ్ళు అన్యుడండి, కొన్నేళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలి? కొన్నేళ్ళు 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అక్కడ ఉన్న పేతురు గారు వాక్యము చెప్తుండగా 3000 మంది మీద, అన్య జనుల మీద పరిశుద్ధాత్మ గుమ్మరించబడిందంట. ఒక అన్యుడికి అంత పట్టుదలుంటే రక్షించబడి ఉన్నాము కదా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. ఏది ప్రార్థన ఆత్మ, ఏది దర్శనం ఆత్మ, ఏది సేవకుని కొరకు బయలుపరిచే ఆత్మ? ప్రార్థన చేద్దామండి. ఇక్కడ దాకా విడిచిపెట్టేద్దాం. పరిస్థితులు మారిపోతున్నాయి. పరిస్థితులను చూసైనా దేవుని ముందు, మన ముందుంచిన సంఘము కొరకు, మన ముందుంచిన పని కొరకు, మన ముందు వాడబడుతున్న సేవకుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. వారైనా కడుపు కట్టుకుని ప్రార్థించేది. ఒక్క రోజు కమ్మమెల్లుల్లో వచ్చేటప్పటికే నిద్రలేవని అలసిపోతున్నాం. హల్లెలూయా. మరి అలాంటి ఎన్ని రాత్రులు గడవాలి? ఆరోగ్యవంతులా? దేవుని శక్తి కొరకు ప్రయాసపడదామా? వారి ప్రార్థనే సరా. హల్లెలూయా. ప్రార్థించేవారు ప్రార్థన చేస్తే గనక వారు ఏ రీతిగా అనేక ఆత్మల రక్షణార్థం ప్రయాసపడుతున్నారో అనేక ఆత్మల రక్షించబడుకు ఒక పాత్రగా నీవు ఉంటావు. విడిచిపెట్టడు దేవుడు. హల్లెలూయా. మనము కూడా ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుడు ఏ రీతిగా మర్చిపోలేదు. తన తల్లి విషయం మర్చిపోలేదు. తల్లి పక్షున బాధ్యతను మర్చిపోలేదు. తల్లి పక్షున ఏ రీతిగా మాధురిని మర్చిపోలేదు. ప్రేమను మర్చిపోలేదు. యెరూషలేము అనే సంఘం అనే ఈ తల్లి విషయములో, మన సంఘము విషయములో ప్రేమను మర్చిపోద్దండి. దయచేసి మాధురిని కనపడతాం. ఉన్న 4 రోజులు ఇవాళ ఉన్నవారు రేపు మరుగైపోతే ఏంది మన పరిస్థితి? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన ముందుంచబడిన పరిగిలో పరిగెట్టుటకు ప్రయాసపడతాము. మన ముందున్న ఆ సిలువను గూర్చిన వార్త ఇదిగో నశించే వారికి వెర్రతనమంట. మరి రక్షించబడిన వారు ఎర్రతనముగా ఎందుకు చూస్తున్నారు? మీరు రక్షించబడలేదా? హల్లెలూయా. రక్షించబడిన మనము దేవుని శక్తి కలిగి, దేవుని కృపకు పాత్రులుగా ఉండి పరిగెట్టువారుగా, ప్రయాసపడువారుగా, ప్రార్థించే గుంపులో ప్రార్థించువారుగా, దేవుడే రీతిగా మాదిరిని చూపించాడు. అదే మాదిరిలో మన తల్లిని ప్రేమిస్తూ, మన తల్లిదండ్రులను సన్మానిస్తూ, మన సంఘమును ప్రేమించువారుగా, మన వడ్డిల్లు విధముగా, మనం జీవించే విధముగా ఆ రాజ్యంలో నిలబడి ఉండుగా. ఈ యొక్క మాట ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్న మాట. మనందరి వెనుకల దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని దేవుడు మాట్లాడినాడు 3వ మాట ద్వారా. మరి దేవుడు చెప్పిన మాటలను బట్టి దేవుడు దీవించునుగాక. ఇదిగో ఆయన తల్లి అయిన సహోదరి కోఫా భార్య అయిన మరియము మగ్దలేని మరియు అను యేసు సిలువ యొద్ద నిల్చుండి చూచినప్పుడు యేసు తల్లి తను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుండే చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండే శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈరోజు యేసు ప్రభువు కూడా తన తల్లిని మర్చిపోకుండా తన శిష్యునికి అప్పచెప్పినాడు. ఈరోజు మనము కూడా మన సంఘాన్ని మనము ఎవరిని మర్చిపోకుండా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరిని మర్చిపోకుండా ఉండొద్దు.